అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మార్కుల ఫీవర్ పట్టుకుంది. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఒకటే టెన్షన్. మంచి మార్కులు ఎలా తెచ్చుకోవాలి, మెరిట్ రావాలంటే ఏం చేయాలి? ఇది తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి. తాజా సర్వేలో తక్కువ మార్కులొచ్చిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ గట్టిగానే వార్నింగ్ ఇవ్వడంతో మంచి మార్కుల కోసం తెగ మదన పడిపోతున్నారు. రీసెంట్గా ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్ చేసిన సర్వేతో ఎవరి పనితనం ఏంటో తేలిపోయింది. తమకొచ్చిన మార్కులు చూసుకుని షాక్ తిన్నారు కొందరు ఎమ్మెల్యేలు. 3 ఏళ్లలో ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలకు ఏం ఒరగబెడుతున్నారో ఈ సర్వే ఫలితాలు తేటతెల్లం చేశాయి. ఈ మార్కుల ప్రభావం రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఎమ్మెల్యేలు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఇప్పటికే 2 సార్లు సర్వే చేయించిన కేసీఆర్ కొందరి పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక ముందు ఆ నేతల పనితీరు అలానే ఉంటే 2019లో టీఆర్ఎస్ తరపున పోటీకి దిగడం కష్టమేనన్న సంకేతాలు ఆల్రెడీ వెళ్లిపోయాయి. అందుకే ఇప్పుడు తక్కువ మార్కులొచ్చిన ఎమ్మెల్యేలు సీనియర్ల దగ్గరకు వెళ్లి క్లాసులు తీసుకుంటున్నారట. అసలు ఎక్కువ మార్కులు రావాలంటే ఏం చేయాలో నేర్చుకుంటున్నారట. నియోజకవర్గం బాట పట్టి ప్రజల మధ్య తిరుగుతున్నారు. కేసీఆర్ సర్వే ప్రభావం ఎమ్మెల్యేలపై బాగానే పడింది. గత వారం రోజులుగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. వారి సమస్యలు పరిష్కరించే పనిలో పడ్డారు. మరీ ముఖ్యంగా కూలీ నాలీ చేసుకునే వారి సాధక బాధకులు అడిగి తెలుసుకుంటున్నారట. వారి సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీలు ఇస్తున్నారు. మండల స్థాయి నేతలతో నిరంతరం టచ్లో ఉంటున్నారు. అయితే ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే 2 సర్వేలు చేయించిన కేసీఆర్ మరో సర్వేకు రెడీ అవుతున్నారు. ఈ రిజల్ట్స్ ఆధారంగానే నేతలకు టికెట్ల కేటాయింపు జరుగుతుందట. అంటే కేసీఆర్ నిర్వహించే సెమీఫైనల్స్లో సత్తా చాటితేనే ఎన్నికల బరిలో టీఆర్ఎస్ తరపున పోటీకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు టీఆర్ఎస్ నేతలందరూ ఈ సెమీఫైనల్స్ పైనే దృష్టి పెట్టారు.